హలో, హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఏపీ డిఎస్సి టెట్ దెన్ ఆల్సో మన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో సిరీస్ సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్లో సిరీస్ 9 వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు సిరీస్ 10 ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి 4th లెసన్ పేరేంటంటే డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగం సమీక్ష. గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగం సమీక్ష. దీనికి సంబంధించి 4th చాప్టర్లో 8th క్లాస్ సోషల్ టెస్ట్లో, కొత్త సోషల్ టెస్ట్లో గిరిజనులకు సంబంధించి కొన్ని వీడియోలు చేసాం మనం. ఇప్పుడు చేయబోతున్న వీడియో ఏంటంటే బిర్సా ముండాతో 4th లెసన్ కంప్లీట్ అవుతుంది. బిర్సా ముండా కన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన అటవీ చట్టాలలోని సారాన్ని మీ టెక్స్ట్ బుక్ల పరంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీరు టీచర్లు అయి తీరాలి. లైన్ టు లైన్ నేను రాసుకుని ప్రిపేర్ అయ్యి మీ కొరకు నేను చెప్తా ఉన్నా. మీరు మాత్రం ధైర్యం సడలకుండా నీట్గా ప్రిపేర్ అయ్యి రేపు పోస్ట్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు అందరికీ ఏం చెప్పినా నేను, గిరిజనులు తొలిగా బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక విధానాల వల్ల తొలిగా ఇబ్బంది పడింది గిరిజనులే. కారణం, వాళ్ళు రోడ్లు వేయడానికైనా, రైల్వే మార్గానికైనా, వాళ్ళు మత్తుమందు ద్రావకాల కొరకైనా, రహదారుల కొరకైనా, అటవీ ఉత్పత్తుల కొరకైనా, పోడు వ్యవసాయాన్ని ఆపడానికైనా విపరీతంగా ఇబ్బందులు పెట్టారు గిరిజనుల్ని బ్రిటిష్ వాళ్ళు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే బ్రిటిష్ వలస పాలన వల్ల భారతదేశంలో చేతి వృత్తులు పోయాయి, బ్రిటిష్ వాళ్ళ వస్తువులు కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన వలసవాదం వల్ల, వాణిజ్యవాదం వల్ల, సామ్రాజ్యవాదం వల్ల వాళ్ళు మనల్ని ఆక్యుపేట్ చేసుకున్నారు రకరకాలుగాని చెబుతాం. వలసవాదం అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఇది తెలుసుకోవాలి. వలసవాదం అని అంటే కేవలం వాళ్ళు తెచ్చిన వస్తువులు మనం కొనాలి, మన వెండి బంగారాలు ఇచ్చి మన ప్రాంతాలని వాళ్ళు కాలనీలుగా ఏర్పాటు చేస్తారు. దీన్ని కలోనలిజం అని అంటాం. అంటే వలసవాదం. కాలనీ అంటే వలసవాదం. ఆ తదుపరి వాణిజ్యవాదం అని ఉంటుంది. దానిని మర్కంటైలిజం అంటారు. వాణిజ్యవాదం అంటే మన దగ్గర నుంచి ముడి సరుకులు తీసుకుని వెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసి, అక్కడ వచ్చిన ఇండస్ట్రియల్ రివల్యూషన్లో వస్తువులు తయారు చేసి తెచ్చి మళ్ళీ మనకు అమ్ముతారు. ఈసారి కూడా మళ్ళీ మనం వెండి బంగారాలు కోల్పోవాలి, మనం ముడి సరుకులు కోల్పోవాలి. మనం చేసేవాళ్ళం అయి ఉన్న పట్టుపురుగుల పెంపక పరిశ్రమలో నెంబర్ 1 మనం ఉన్న బ్రిటిష్ వాళ్ళ ఈ కొని మన బంగారం వెండి వదిలించుకోవాలి. వాణిజ్యవాదం అంటారు దీన్ని. మర్కంటైలిజం, కలోనలిజం, మర్కంటైలిజం. మూడవది సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం అంటే ఇంపీరియలిజం. ఇది చాలక ఆ వలసని ఎవడైతే వలసగా ఏర్పాటు చేసుకున్నాడో వాడు రాజకీయంగా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడాన్ని సామ్రాజ్యవాదం అంటారు. ఇంగ్లాండ్ అనే దేశం మనల్ని, ఆసియా ఖండంలో ఉన్న మనల్ని, మన పట్ల వలసవాదాన్ని పెట్టారు, వాణిజ్యవాదాన్ని పెట్టారు, సామ్రాజ్యవాదాన్ని పెట్టారు. మొత్తాన్ని పెట్టి మనల్ని ఒక రకంగా చెప్పాలంటే దారిద్ర్యపు దేశంగా చేశారు. ఒక దేశపు వెండి బంగారు నిల్వలు మరో దేశానికి ధారాళంగా ప్రవహిస్తుంటే అది కోల్పోయిన దేశం బీద దేశం అవ్వక ధనిక దేశం అవుతుందా చెప్పండి? మన భారతదేశాన్ని అలా చేశారు వాళ్ళు. ఈ ఆర్థిక విధానాల నేపథ్యంలో గిరిజనుల మీద పడ్డారు. గిరిజనులకి కొన్ని చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలలో ఒకటి, అటవీ ప్రాంతం మొత్తం గవర్నమెంట్ ఆస్తి, అటవీ ప్రాంతం మొత్తం ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించేసుకున్నారు. ఒక చట్టం తెచ్చారు అట్లాగా. రెండవది, అడవిలో అనేక ప్రాంతాలు తమ రక్షిత ప్రాంతాలుగా ఎంక్రోచ్మెంట్ లాంటి పరిస్థితులను వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. మూడవది, అడవి బిడ్డలు, అడవిలో పుట్టిన బిడ్డలే సంతాలులు, కోలులు, బిల్లులు, ముండాలు, ఆ తదుపరి వర్లీలు, ఇట్లా అనేక మంది ట్రైబల్స్ అడవుల్లో పుట్టి, అడవుల్లో పెరిగి, అడవుల్లోనే వాళ్ళు చనిపోతారు. అందువల్లనే వాళ్ళని అడవి బిడ్డలు అంటారు. కాబట్టి అడవి బిడ్డలు స్వేచ్ఛగా అడవిలో విహారం చేయడానికి కానీ, వేటాడడానికి కానీ, పోడు వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం అని మీ పుస్తకంలో రాశారు, విస్థాపన వ్యవసాయం చేయడానికి కానీ ఛాన్స్ లేదు. అలానే విత్తనాలు సేకరించి అమ్ముకోవడం, చింతపండు సేకరించి అమ్ముకోవడం, అలానే రబ్బర్ని సేకరించి అమ్ముకోవడం, అలానే అటవీ దుంపలు సేకరించుకొని అమ్ముకోవడం, అటవీ ఉత్పత్తులు మార్కెట్లో పెట్టి అమ్ముకోవడం, ఇలాంటివి ఏమీ లేకుండా కఠినమైన అటవీ చట్టాలను బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు.
అసలే వాళ్ళు జనాల్లోకి రారు. ఇంకా వాళ్ళు అసలు పుట్టేది పెరిగేది మొత్తం అడవిలోనే పాపం. ఆ అడవిలోనే ఇలాంటి భీకరమైన చట్టాలు తెస్తే ఎలా? అందువల్ల అడవులు వదిలేసి పారిపోయారు పాపం గిరిజనులు. పీకు తింటే ఏం చేస్తారబ్బా ఎవరైనా? పారిపోకేముంది, ఒక స్టేజ్ వరకు ఓకే, ఆ తర్వాత నిన్నే చంపేస్తామనంటే ఏం చేస్తారు పారిపోక? ఆ పాపం గిరిజనులు అలా వలస వెళ్ళిపోయారు. అప్పుడు బ్రిటిష్ వాడికి పనిచేసేవాడు దొరకలా అడవుల్లో. మళ్ళీ ఆలోచన చేశాడు, అమ్మాయమ్మ వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ మన పని ఎవరు చేయాలి? రైల్వేలో బెర్తలకి కలప కావాలి, కోచ్లలో బెర్తలకి కలప కావాలి. ఆ కలపను వెలికి తీసి ఇచ్చేది గిరిజనులే. కాబట్టి గిరిజనులే పారిపోతే, ఈ గిరిజనులే వెళ్ళిపోతే, అందువల్ల మళ్ళీ గిరిజనుల్ని బతిమలాడి తీసుకొచ్చారు అడవుల్లోకి. తీసుకొచ్చి మీరు అడవిని కాపాడతామని చెప్తే, మేము చెప్పిన పనులన్నీ చేస్తే, ఏది రోడ్లు వేయడం కానీ, రహదారి మార్గాలు కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, లేకపోతే ఇట కలప మోయడం కానీ, ఇట్లా రకరకాల పనులు కనుక మీరు చేస్తే మీకు కొంత ఏరియా విస్థాపన వ్యవసాయానికి అవకాశం ఇస్తాం, లేకపోతే అది కూడా ఇవ్వం అని బెదిరించారు. ఫలితంగా పాపం అడవి బిడ్డలు ఆకాశంలో ఇంద్రధనుస్సు వస్తే అది తమ కోసమే వచ్చిందని, నెమలి పురివిప్పి నాట్యం ఆడితే ఆ ఇంద్రధనుస్సును చూసి అది తమ కోసమే నాట్యం ఆడుతుందని, అలా అడవిలో కనపడే జంతువుల్ని, వృక్షాలని దేవుళ్ళుగా భావిస్తూ అలా బతికినటువంటి అడవి బిడ్డల పట్ల బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన వలసవాద అటవీ చట్టాలు నీడ లేకుండా చేసినాయి. గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అన్నయ్య ఐస్టు రఫీసాన్ని 8th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్లో 4వ పాఠంలో ఉన్నాం. మనం బిర్సా ముండాకి ముందు ఆ పాఠంలో ఉన్న మ్యాటర్ చెప్పుకుంటున్నాం. ఏబిడిఎస్సి, టెట్ అండ్ ఆల్సో స్కూల్ అసిస్టెంట్ కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం ఈరోజు రఫీసార్ సిరీస్ 10లో మనం ఉన్నాం. అలా వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకొచ్చారు. అడవి బిడ్డలు మాత్రం తిరుగుబాటు చేయాలి అనే పరంపరలో పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదియును గాక జార్ఖండ్లో హజారీబాగ్ అనే ప్లేస్ ఉంది. బాగా వినాలి చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, ఇనాల్రా, ఉద్యోగం రా, సెటిల్ అయిపోతారా. 17,000 ఉద్యోగాలు రా, డిఎస్సి ఉద్యోగాలు కానీ, గ్రూప్స్ ఉద్యోగాలు కానీ, డిఎల్ కానీ, జేఎల్ కానీ, నా పిల్లలైనటువంటి మీరు, నా స్టూడెంట్లు అయినటువంటి మీరు, ఉద్యోగార్థులు అయినటువంటి మీరు, ఏ కోణంలో మీరు ప్రిపేర్ అయితే, ఏ పరీక్షకు మీరు ప్రిపేర్ అయితే ఆ పరీక్షకి ఆ కోణంలో మీరు ఖచ్చితంగా జాబు కొట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ మోటోతో అయితే ప్రిపరేషన్ చేస్తున్నారో, ఏ పరీక్షకి అయితే చేస్తున్నారో వెళ్ళిపోండి అంతే. మీరు ఏమంటాం ఏకదమ్ అట్లా వెళ్ళిపోండి. గ్రూప్ 2నా గ్రూప్ 2 మీద కూర్చోండి, డిఎస్సి మీద కూర్చోండి, స్కూల్ అసిస్టెంటా దాని మీద కూర్చోండి, ఎడ్జిటా దాని మీద కూర్చోండి. 10 దాటి మీద కాళ్ళు పెట్టొద్దు దయచేసి. ఇది చిన్న బ్రేక్. ఇప్పుడు మళ్ళీ పాఠంలోకి వద్దాం. ఆ రోజుల్లో జార్ఖండ్లో హజారీబాగ్ ఏరియాలో సంతాలులు పట్టు పురుగుల పెంపకం పరిశ్రమ ఉండేది. పట్టు పురుగుల్ని పెంచేవాళ్ళు. పట్టుకి పిచ్చ డిమాండ్ ఉండేది వరల్డ్లో, ఆ రోజుల్లో మోడర్న్ వరల్డ్లో. మెయిన్ జార్ఖండ్లోని హజారీబాగ్ ఏరియాలో సంతాల్స్ అనే ట్రైబల్స్ పట్టు పురుగుల పెంపకంలో ఫేమస్ వాళ్ళు, పట్టు పరిశ్రమ. అయితే వీళ్ళ దగ్గర ఉన్న పట్టుని ఎలాగైనా లాగేసుకోవాలి అని చెప్పి వ్యాపారులే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ పట్టు పెంపక పరిశ్రమను ఏర్పాటు చేసి, వాళ్ళే ఆ పట్టు పరిశ్రమ చేతికి వచ్చిన తర్వాత ఉత్పత్తులు అవి ఉంటాయి, పట్టు అవన్నీ కూడా ముడిపట్టు అవన్నీ తీసుకుని చాలా తక్కువ డబ్బులు సంతాలుడికి ఇచ్చి శ్రమ దోపిడీ చేసేవాళ్ళు వ్యాపారులు. వీళ్ళు బర్ద్వాన్, గయా, బాగా వినాలి, బరద్వాన్, గయా అనే ప్లేసులకు తీసుకెళ్ళి 5 రెట్ల లాభానికి ఇక్కడ కొన్నదానికి వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. 1000 పట్టు గూళ్ళు 3 రూపాయలు లేదా 4 రూపాయలకి ఆ రోజుల్లో కొన్నారంటే మన వాళ్ళని వాళ్ళు ఎంత దోచుకున్నారో అర్థం చేసుకోవాలి. అలానే మరో ట్రైబల్ ఉంది, హజాంగ్ ట్రైబల్ ఉంది, HAJANG, హజాంగ్ ట్రైబల్. ఈ హజాంగ్ ట్రైబల్ వీళ్ళు ప్రధానంగా చేపలు చేసి చాలా రమణీయంగా, చాలా చక్కగా చేపలు చేసి, చేపలు కూర్చున్నాయి అవి చేసి అమ్ముకొని వాళ్ళు జీవనాన్ని గడించేవాళ్ళు. ఇది పక్కన పెడితే వాళ్ళు మళ్ళీ మన సోషల్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసింది ఏంటంటే బీహార్లోని ఝురియా, మీకు తెలుసు బొగ్గు గనులు, అలానే రాణిగంజ్ బొగ్గు గనులు. బీహార్లో ఝురియా, రాణిగంజ్ ఈ బొగ్గు గను ఆ రోజుల్లో బీహార్లో అనేవాళ్ళు. ఎందుకంటే బీహార్, బెంగాల్ అప్పుడు ఆయన కూడా ఉమ్మడి ఒక ప్రాంతంగా ఉండేవి. బీహార్లోని ఝురియా బొగ్గు గనులు, అలానే బీహార్లో రాణిగంజ్ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళల్లో 50% పాపం గిరిజనులే కావడం మనం ఆలోచించాలి. బొగ్గు గనుల్లోకి వెళ్ళి పనిచేసింది గిరిజనులే. 1920లో
20 ప్రాంతంలో సుమారు 2,000 మంది గిరిజనులు ఈ బొగ్గు గనుల్లో చనిపోయారు ఊపిరాడక. వాళ్ళవి ప్రాణాలు కాదా, వాళ్ళు మనుషులు కాదా? బ్రిటిష్ వాళ్ళు అలా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అలానే అస్సాం తేయాకు తోటల్లో కూడా 50% లోకల్ గిరిజనులే పనిచేసేవాళ్ళు. అస్సాం తేయాకు తోటల్లో కావచ్చు, బొగ్గు గనుల్లో కావచ్చు, జురియా కావచ్చు, రాణిగంజ్ కావచ్చు, హజారీబాగ్లో పట్టు పరిశ్రమ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సహజ సంపదను పొందే హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ సహజ సంపదను మార్చి వాళ్ళు సొమ్ము చేసుకునే అవకాశం కూడా, అమ్ముకొని ఉత్పత్తులను మార్కెట్లలో వాళ్ళకి అవకాశం ఉంది. కానీ మధ్యస్థులు, వ్యాపారస్తులు, బ్రిటిష్ వాడు రకరకాల విన్యాసాలు చేసి వాళ్ళని పలు ఇబ్బందులు పెట్టారు. కఠినమైన అటవీ చట్టాలు తెచ్చిన, మధ్యవర్తులు, దళారుల దోపిడీలు మనం గమనించిన, భయంకరమైన బొగ్గు గనుల్లో గిరిజనులతో పాపం పని చేయించిన, నష్టం మాత్రం గిరిజనులదే, లాభం మాత్రం దళారులది, లేకపోతే బ్రిటిష్ వాడిది. ఇలాంటి నేపథ్యంలో ప్రాణాలు తెగించి, అవతాలు ఏముందో మనకు తెలియదు కానీ అన్న నేపథ్యంలో ప్రాణాలు తెగించి మరీ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాలు మీ టెక్స్ట్ బుక్లో ఒక 4-5 ఇచ్చాడు. అలాంటి పోరాటాల్లో 1831-32లో కోలులు అనే ట్రైబల్, కోలాస్ KOLAS కోలులు అనే ట్రైబల్ 1831-32లో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 1855లో సంతాలులు, ఏది జార్ఖండ్ హజారీబాగ్ సంతాలులు తిరుగుబాటు చేశారు 1855లో. 1906లో అస్సాంలో తేయాకు తోటల్లో వాళ్ళు యజమానులు పెడుతున్న ఇబ్బందులకి వ్యతిరేకంగా కూలీలందరినీ ఏకం చేసి అస్సాంలో సాంగ్రామ్ అనే ప్లేస్లో సంగమా అనే ఆయన అస్సాంలో తిరుగుబాటు చేశాడు. అలానే 1910లో బస్తర్, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్, బస్తర్లో తిరుగుబాటు చేశారు. 1910లో బస్తర్లో, 1930లో మధ్య పరగణాలో అటవీ సత్యాగ్రహాలు చేశారు. 1940లో మహారాష్ట్రలోని వర్లీలో తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత అతిపెద్ద తిరుగుబాటు బిర్సా ముండా చేశారు. వారి గురించి రేపటి టెక్స్ట్ పుస్తకంలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు హజారీబాగ్లో సంతాలులు పట్టు పరిశ్రమాన్ని గుర్తుపెట్టుకోండి. అస్సాంలో టీ తోటల్లో పనిచేశారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 50% పనిచేసేవాళ్ళని. బొగ్గు గనులు అంటే బీహార్లో జురియా, బీహార్లో రాణిగంజ్ బొగ్గు గనుల్లో పనిచేసే గిరిజనులని గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరినీ రకరకాల చట్టాలు తెచ్చి పీడించడం వల్ల తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాట్లలో 1831-32లో కోలులు అనేవాళ్ళు, 1855లో రాసుకోండి, నేను కూడా రాస్తాను, 1855లో సంతాలులు, మీరు కూడా రాసుకోండి. 1906లో అస్సాంలో సాంగ్రామ్ అనే ప్లేస్లో, అస్సాంలో అస్సాంలో సాంగ్రామ్ అనే ప్లేస్లో సంగమా అనే గిరిజనుడు నాయకుడై తిరుగుబాటు చేశాడు. 1910లో రాసుకోండి, బస్తర్లో తిరుగుబాటు జరిగింది, గిరిజన తిరుగుబాటు. 1930లో మధ్య పరగణాలో అటవీ సత్యాగ్రహం జరిగింది. 1940లో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. ఫలితంగా గిరిజన చట్టాలను బ్రిటిష్ వాళ్ళు మార్చాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. 1831-32లో బాగా గుర్తుపెట్టుకోవాలి కోలులు, 1855లో సంతాలులు, 1855లో 1906లో అస్సాం తేయాకు తోటల్లో సాంగ్రామ్లో సంగమా అని ఆయన, అలానే 1910లో బస్తర్లో, అలానే 1930లో మధ్య పరగణాల అటవీ సత్యాగ్రహం, అలానే 1940లో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. కాబట్టి మీకు సిరీస్ 10లో 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్లో ఏపీడిఎస్సికి సంబంధించి 4th చాప్టర్లో గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగం వీక్షణ అనే దాంట్లో ఈ పాయింట్లు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో బిర్సా ముండా హిస్టరీ ఆఫీసర్ సిరీస్ 11లో బిర్సా ముండా గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ఇయర్లు మనకు చాలా ఇంపార్టెంట్. 1831 అండ్ ఆల్సో 35. 1831-35లో కోలులు, 1831-35లో 32లో, 1831-32లో కోలులు, 1855లో సంతాలులు, బాగా గుర్తుపెట్టు. 1910లో అస్సాం తేయాకు తోటలో సాంగ్రామ్ అనే ప్లేస్లో సంగ్మా అని ఆయన,
ఆ తర్వాత 1930లో మధ్య పరగణాలో అటవీ సత్యాగ్రహం, ఆ తర్వాత 1940లో వర్లీలు మహారాష్ట్ర, వీళ్ళు తిరుగుబాట్లు చేశారు. ఏది బ్రిటిష్ వాళ్ళ యొక్క అటవీ చట్టాలకు వ్యతిరేకంగా. మళ్ళీ ఒక్కసారి నేను రాస్తాను. 1831-32 కోలులు తిరుగుబాటు చేశారు. 1855 చెల్లెమ్మ తమ్ముళ్ళు ఎవర్రా 1855 సంతాలులు తిరుగుబాటు చేశారు. అలానే 1906 అస్సాంలో తేయాకు తోటల్లో పనిచేసే వాళ్ళని కలుపుకొని సాంగ్రామ్ అనే ప్లేస్లో సంగమా అని ఆయన తిరుగుబాటు చేశాడు. 1910లో బస్తర్లో తిరుగుబాటు జరిగింది. అలానే 1930లో మధ్య పరగణాల్లో అటవీ సత్యాగ్రహం జరిగింది. 1940లో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటిలోకి వెళ్ళా బిర్సా ముండా చేసిన తిరుగుబాటు ఒక రకంగా చెప్పాలంటే అతి పెద్ద తిరుగుబాటు. ఈ తిరుగుబాటు గురించి రేపటి క్లాసులో మనం చెప్పుకున్నాం. ఇట్లా నిలువుగా చేసేవాడిని, పిల్లలు వెళ్ళిపోయారు. చేద్దాం అనుకున్నాను, వేరే క్లాసుల్లో ఉండి కుదరలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఈవినింగ్ 6 కాబోతుంది. చివరి పావుగంట మీకోసం కేటాయించాను. మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకోసారి చెబుతా, నన్ను శాడిస్ట్ అనుకోబాకండి, ఇంకోసారి చెప్తా ప్లీజ్. 1831 ఈ ఇయర్లు ఇంపార్టెంట్ రా. 1831-32 కోలులు, 1855 సంతాలులు, 1906 అస్సాంలో తేయాకు తోటలో సాంగ్రామ్ అనే ప్లేస్లో సంగమా, 1910లో బస్తర్లో తిరుగుబాటు, అలానే 1930 ప్రాంతంలో మధ్య పరగణాలో అటవీ సత్యాగ్రహం, 1940లో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. చూసారా, నాకు వచ్చేసింది. దృష్టి పెట్టండి, సూటిగా పెట్టండి దృష్టి. అన్ని స్విచ్లు ఆపేసేయండి, ప్రిపరేషన్ స్విచ్ పెట్టండి. మీరు ఎంతసేపు చదివారు అన్నది కాదురా ఏ పోటీ పరీక్షకైనా. చదివిన కొంతసేపు అయినా ఎక్కిందా లేదా, ఎంతవరకు ఎక్కింది, వచ్చేసిందా లేదా, ఇది మనం గమనించాల్సింది, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చిత్తంతో పనిచేయండి, మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీరు సొసైటీలో నిలబడతారు. నేను 25 ఏళ్ల నుంచి మీ సర్వీస్ చేస్తున్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. సైన్ అవుట్.